ఇక్కడ నిన్న కూడా చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ల కోసం ఒక పెద్ద ఎత్తున కూడా కేటీఆర్ అధ్యక్షన యువ సంగ్రామ్ సదస్సు కూడా జరిగింది ఎల్బీ నగర్లో. దీనికి సంబంధించి ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మొత్తం కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి చూస్తున్నారు. అక్కడ చాలా సంచలన కామెంట్స్ కూడా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పైన చాలా కామెంట్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్లు కాదు లూటిఫికేషన్, 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రూఫ్ చేసే రాజకీయ సన్యాసమే. జాబ్స్ వస్తలేవు కానీ సీఎం బినామీల బీరువాలు నిండుతున్నాయి. రేవంత్ ఇది వరకు లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. యువ సంగ్రామ్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా అంటే నోటిఫికేషన్లు కాదు, మీరంతా లూటీ చేస్తా ఉన్నారు, అంటే జాబులు మొత్తం అమ్మేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు ఇచ్చినటువంటి 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరే 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఆధారాలతో వస్తే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేస్తాను నేను అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసినట్టు తెలుస్తోంది. జాబ్స్ రావట్లేదు కానీ మీ యొక్క బీరువాలు మొత్తం డబ్బులతో నింపేసుకుంటున్నారంటూ కూడా కామెంట్ చేశాడు. అలాగే కొలువుల కోసం లక్షలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వస్తుంటే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లను పక్కన పెట్టి లూటిఫికేషన్లో మునిగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి, కాలేజీ అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీలు, ₹10 లక్షల వడ్డీ లేని రుణాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన 24 హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా అని ప్రశ్నించారు. రేవంత్ 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేయి, శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాహుల్ గాంధీకి జై కొడతా అంటూ అని సవాల్ చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే యువ సంగ్రామ్ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఇది నోటిఫికేషన్లు పక్కన పెట్టి లూటిఫికేషన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీ ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, అలాగే మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి 4,000 నిరుద్యోగ భృతి ఎటుపోయింది, ఆ ఎలక్ట్రికల్ స్కూటీలు ఎటుపోయినాయి, వడ్డీ లేని రుణాలు అని చెప్పారు, 10 లక్షల వడ్డీ లేని రుణాలని ఇస్తామని చెప్పారు. 24 హామీల్లో ఒక్కటైనా సరిగా నెరవేరిందా? నిజంగా నెరవేరినట్టు మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఆడవాళ్ళకి మహిళలకి స్కూటీలు ఇచ్చినట్టు, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు, 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చినట్టు మీరు నిజంగా ఆధారాలతో సహా నాకు చూపెడితే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి, అలాగే రాజకీయ సన్యాసం తీసుకోవడంతో పాటు రాహుల్ గాంధీకి కూడా నేను జై కొడతా అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసినట్టు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని హెచ్చరించారు. శనివారం సరూర్ నగర్లో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 3 ఏళ్ల క్రితం సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరిట యువతను ఎలా బురుడి కొట్టించిందో అదే వేదికపై మాట్లాడారో తెలుస్తోంది. నిజంగా దీనికి సంబంధించి నిరుద్యోగులు కూడా చాలా రోజులుగా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులను పట్టించుకోలేదు, అది మాత్రం పక్కా వాస్తవం. కానీ ఎన్నో కొన్ని, అంటే ఒక 60,000 ఉద్యోగాల ఎన్నో కొన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా వాటి నిరుద్యోగులు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓన్లీ మాకు 12,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయని చెప్పి ఆధారాలతో సహా నిరుద్యోగులంతా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఎన్నో ధర్నాలు చేసిరు, ఎన్నో రకాలుగా ర్యాలీలు చేసిరు. గన్ పార్క్ వద్ద కూడా ప్లకార్డులు పట్టుకొని మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇన్ని అన్ని ఆ ప్లకార్డులు పట్టుకొని కూడా ఎన్నో దానికి సంబంధించి ఆధారాలతో సహా ప్లకార్డులో ముద్రించుకొని వచ్చి కూడా చూపెట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఎన్నోసార్లు గాంధీ భవన్కి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసిరు. అలాగే రకరకాలుగా, అంటే ఇటు బలమూరు వెంకట్ని కావచ్చు, లేకపోతే రియాజ్ని కావచ్చు, అందరినీ ఎవరెవరైతే తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎవరితోనైతే పనిచేసిరో, ఎవరైతే మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారో వాళ్ళందరి పేర్లు చెప్తూ కూడా ఎవరెవరు మాకు ఎంత అన్యాయం చేశారని చెప్పి వాళ్ళకి చెప్తూ కూడా తిట్టినటువంటి ఆ పరిస్థితి చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆవేదనలో ఉన్నారు నిరుద్యోగులంతా. అటువంటి ఆవేదనలో ఉన్నటువంటి నిరుద్యోగులను పట్టుకొని, అంటే మమ్మల్ని పట్టుకొని పేడ ఆర్టిస్టులు అంటారు అంటూ కూడా వాళ్ళు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా బలం, ఏదైనా నిరసన వ్యక్తం చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఉద్యమం ముందుకు వెళ్ళాలన్నా బలం కావాల్సి ఉంటుంది. ఒక్కరిద్దరితో కాదు కాబట్టి 10-20 మంది బలం ఉంటే కొంచెం నినాదాలు ఎక్కువ వినిపిస్తాయి. ఒక ప్రభుత్వానికి కూడా అరే ఇంతమంది కదిలారు, ఇంతమంది ఏకమయ్యారని చెప్పేసి భయం ఉంటుందని చెప్పేసి వీళ్ళు కొంచెం మంది వ్యక్తులకు కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీలకు మద్దతుగా వెళ్తారు. అంటే వీళ్ళు మాకు మద్దతు ఇస్తే మాకు కొంచెం ఆర్థికంగా కావచ్చు, అంటే ఏదైనా నిరసన వ్యక్తం చేయాలన్నా, లేకపోతే ఏదైనా చేయాలంటే టెంట్లకు కావచ్చు, లేకపోతే ర్యాలీలకు ప్లకార్డులకు కావచ్చు డబ్బులు అవసరం ఉంటే మేమంతా నిరుద్యోగుల మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర, అంటే బీజేపీ దగ్గర కావచ్చు, బీఆర్ఎస్ దగ్గర కావచ్చు, సిపిఎం సిపిఐ దగ్గర కావచ్చు, ఇలా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము సపోర్ట్ అడుగుతున్నాం. కానీ మేము సపోర్ట్ అడిగినంత మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి మేము స్టేటస్లో పెట్టినంత మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళము, లేకపోతే సిపిఐ పార్టీ వాళ్ళమని రకరకాలుగా ముద్రలు వేస్తున్నారు. తప్పు. మరి నిజంగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసాం, మేము కాంగ్రెస్ కార్యకర్తలం అనుకోవచ్చు కదా. ఈ విధంగా ఎందుకు అనుకోవట్లేదు? ఓన్లీ మేనిఫెస్టో ఏదైతే
ఎన్నికల సమయంలో మేము నిరుద్యోగులం అనిపించినాం, మీకేమో మీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నాం కాబట్టి అనిపించినాం. ఇప్పుడు ఉద్యోగాలు అడుగుతున్నాం కాబట్టి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో ఒకసారి లెక్క చూపెట్టని అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మేము పీడాటిస్లం అయిపోయినామా, మేమంతా మమ్మల్ని ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులను పట్టుకొని నిరుద్యోగులు లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, రేవంత్ రెడ్డి నీ సీట్ ఎక్కడిది అంటూ కూడా నిరుద్యోగులు ఎన్నో రోజులుగా కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నో రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళను హక్కున చేర్చుకుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు చాలా ఉద్యోగాలు తగ్గించాం, ఖచ్చితంగా మేము దానికి క్షమాపణ చెప్తున్నాం అని చెప్పి మాట్లాడుతూనే కేటీఆర్ వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున యువ సంగ్రామ్ సదస్సు అని చెప్పేసి ఎల్బీ నగర్ వేదికగా పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇండియన్ తాగమంటావా, మేము ఇంత తాగుతావు నువ్వు ఇంత తాగి చనిపో అని చెప్పేసి కూడా వాళ్ళు ఎక్కువగా అంటే ఆగ్రహానికి లోనై అసలు వాళ్ళు తిట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆవేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఉద్యోగాలు రాక ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, ఇప్పటికీ ఇంటి నుంచి వాళ్ళు డబ్బులు పంపించుకునేటువంటి పరిస్థితి. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంటి నుంచి మనం డబ్బులు ఆశించొద్దు, మన నుంచే ఇంటి వాళ్ళు ఆశించాలి. ఎన్నో కొన్ని 10,000-20,000 మంత్లీని పంపుతా ఉన్నాను, నా కొడుకు నాకు ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కలు కూడా కొంచెం పని చేయనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు వ్యవసాయం చేసి కూలి పనికి వెళ్ళి వాళ్ళు పని చేసి కాళ్ళు చేతులు ఏదో ఒక మొక్కల నొప్పు లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ఆ సమయంలో ఆర్థికంగా ఆదుకుంటే వాళ్ళకి చాలా సంతోషిస్తారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు ఇంకా కష్టపడుతున్న కొడుకు ఏదో ఒక రోజు ఉద్యోగం సాధిస్తాడు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం కట్టేకాలని చెప్పి ఎన్నో దేవులకు మొక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు అంటే ప్రభుత్వాలు కూడా కొంచెం కనికరించాలి, ముందుకు రావాలి. నిజంగా వాళ్ళ పెద్ద ఎత్తున గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మీరు ఇస్తాను 2 లక్షల ఉద్యోగాల్లోనే ఫుల్ఫిల్ చేయండి అంటా ఉన్నారు. మీరే మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పోలీసులకు 18,000 ఉద్యోగాలు ఇస్తాం, పోలీసుల్లో ఖాళీ ఉన్నాయి పోలీసు శాఖలు అని చెప్పేసి మీరే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ దానికి సంబంధించి 5,000 సంబంధించి ఓన్లీ రిక్రూట్మెంట్ మాత్రమే ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమకాలంతా మళ్ళీ రోడ్లపైకి వచ్చారు. సరే, మీరు 18,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అన్నారు, 18,000 నోటిఫికేషన్ ఇచ్చి కావాలంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చారు, మేము ఆగుతాం, 6 నెలలు అయినా సరే, సంవత్సరం అయినా సరే, కానీ ఇప్పుడే ఇంత తొందరగా మేము నోటిఫికేషన్ ఏమని అడగం. ఖచ్చితంగా ఆగి మీరు ఇస్తానంటే పూర్తిగా ఆ ఖాళీలన్నీ పూరించేందుకే నోటిఫికేషన్ ఇవ్వండి తప్ప మళ్ళీ 5,000 10,000 అంటూ మమ్మల్ని మళ్ళీ బురుడి చేయకండి. ఇప్పటికే మేము నమ్మి మోసపోయాం, మళ్ళీ నమ్మదలుచుకోలేదు అంటూ కూడా నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి సక్సెస్ఫుల్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో కూడా చాలా మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఏదైనా మరి కళ్ళు తెరుస్తారా, ఏం మాట్లాడతారు దీనికి సంబంధించి చూడాలి మరి అసలు ఏం జరగబోతుందని.